మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అంగన్వాడీ కార్యకర్తల సేవలు సమాజానికి అమూల్యమైనవని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో 4 మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, పౌష్టికాహారం అందించడం, కాన్పు అనంతరం బాలింతలకు సూచనలు ఇవ్వడం, చిన్నారులకు ప్రాథమిక విద్య అందించడం వంటి కీలక బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఉద్యోగ హోదా చిన్నదైనా బాధ్యతలు ఎంతో బరువైనవని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగన్వాడీల కష్టాన్ని గుర్తించి మానవత్వంతో స్పందించారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు ₹1,00,000, ఆయాలకు 60,000 గ్రాట్యుటీ అందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గత వైసీపీ పాలనలో అంగన్వాడీలపై పెట్టిన కేసులను తాను అప్పట్లోనే వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పరిపాలన మొత్తం ఆన్లైన్లో సాగుతున్న నేపథ్యంలో పాత 2G, 3G ఫోన్లతో పోషన్ ట్రాకర్ యాప్లో డేటా అప్లోడ్ చేయడంలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రతి కార్యకర్తకు శాంసంగ్ 5G స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాలకు చెందిన అంగన్వాడీలకు మొత్తం 320 ఫోన్లు పంపిణీ చేశారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్, సిడిపిఓ శారద, తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా, ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు. మీరందరూ వస్తుంటారు. మీరు 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో, గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేసుకున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము, ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేసి ఎంతోమంది ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ, మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ, అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు, కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉన్నాం. తప్పకుండా అవి కూడా చేస్తాం. అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు వెంకట ప్రభాకర్ రెడ్డి గారు
మనం అందరితో మాట్లాడి వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు. 2-3 సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు. సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మేడం దగ్గర కూడా లిస్టు తీసుకుంటాను. టోటల్గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలకి ఎన్ని పెన్షన్లు అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం. ఇస్తే దాన్ని బట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. అది చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు. ఇంతకుముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి 1,00,000 రూపాయల లెక్కన, ఆయాలకి 60,000 లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీవో ఇవ్వడం కూడా జరిగింది. అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా తొలగించాలి. వాళ్ళు లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థ పడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసును తొలగించాలి అని అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్లోకి పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. మనం ఎన్నో మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మన మేడం గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయించాలని మనం అనుకున్నాము. మీకు అందరికి కూడా మేడం గారి ద్వారా తీసుకున్నప్పుడు అవి మీరు వాడటంలో కూడా చాలా చక్కగా ఈ కాన్స్టిట్యున్సీలో మీరు అందరూ కూడా ఈ కోవూరు ప్రాజెక్ట్లో మంచిగా వాడాలి. మరి మనం టీహెచ్ఆర్ అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అన్ని 100% యాప్లో అన్నీ కూడా మనం ఇంతకుముందు ఫోన్లు లేవని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం వారి ఫోన్ 5G ఇచ్చిన తర్వాత మనం అన్నీ కూడా మంచిగా వర్క్ చేయాలి. బాగా నెల్లూరు జిల్లాని మనం ముందుగా తీసుకొని వెళ్ళాలి. మన సమస్యలు కూడా మేడం గారు ప్రతిదీ కూడా తీసుకొని వెళ్తున్నారు సింగ్ గారి దగ్గరికి. మీరు ఎన్ని టీవీలో చూస్తున్నారో లేదో కానీ నేనైతే చూస్తూ ఉంటాను. మేడం మన సమస్యలు చాలా ఇష్టంగా అన్ని వివరంగా మనం చెప్పి చాలా మనకి మన ఏమైతే మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చున్నారు. అవన్నీ కూడా మేడం గారు పెట్టాం మేడం. అవన్నీ కూడా మనకు ఏమేమి ఇచ్చారో ప్రభుత్వం కూడా మనకు అవన్నీ కూడా మేడం గారు అవన్నీ మనకు తీసుకొచ్చారు. కాబట్టి మనం మంచిగా పనిచేయాలి. ఎలాంటిది కూడా మనం వెనక ఉండకుండా మనకి ఏదైతే యాప్లు ఇచ్చారో అవన్నీ కూడా చేసుకోవాలి. అదే కాకుండా మేడం మినీ సెంటర్ని ఇక్కడ కోవూరులో కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తున్నారు 320 మంది. అప్పుడు మనకి వీళ్ళు ఫస్ట్ మనం వీళ్ళు జాయిన్ చేసుకున్నప్పుడు కొంతమంది 10th పాస్ అవ్వకుండా ఉన్నారు మేడం. ఒక 6 మెంబర్స్ దాకా వాళ్ళు కూడా మళ్ళీ 10th రాసుకొని పాస్ అయితే వాళ్ళు కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తారు. త్వరలో కూడా వాళ్ళకి హెల్పర్ పోస్టులు కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది మేడం. ఇది అప్డేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము 19th గుంటూరు వెళ్తున్నాము. అక్కడ పోయి కూడా ఈ సాధనాల్లో కూడా అప్లోడ్ చేసేసినాక వాళ్ళ శాలరీస్ కూడా 11,500 మెయిన్ సెంటర్లకి అయితే అందిస్తున్నాము. అలాగే వీళ్ళకి కూడా ఇస్తారు మేడం. తర్వాత వీళ్ళకి ఆ హెల్పర్ని కూడా తొందరలో మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ. బాలింతలకి 1 month సెపరేట్ టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాము. దీని టేక్ హోమ్ రేషన్ కింద ఒక గర్భవతికి బాలింతకి వచ్చేసి 3 కేజీల రైస్ ఇస్తున్నాము, ప్యాకెట్ రైస్. అలాగే 1 కేజీ వచ్చేసి దాలు, 1/2 కేజీ ఆయిల్ ఇస్తున్నాము. అంతేకాకుండా బాల సంజీవని కిట్ అంటే ఒక గర్భవతులు బాలింతలకి అన్నిటికీ పోషణకి లోపపోషణకి గురి కాకుండా ఉండేందుకు వాళ్ళకి సరైనటువంటి హిమోగ్లోబిన్ % ఇంప్రూవ్ కావడానికి బాల సంజీవని కిట్ అనేది ఒకటి సప్లై చేస్తున్నాము. ఇందులో హైలీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ మేము సప్లై చేస్తున్నాము. ఇందులో వచ్చేసి 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు,
పావు కేజీ బెల్లము, డ్రై ఫ్రూట్స్ పావు కేజీ, అలాగే చిక్కీస్ పావు కేజీ. వీటన్నిటిలో ఉండేటువంటి బాల్సమిక్ కిట్లో ముఖ్యంగా పోషకాలు ఏముంటాయంటే ముఖ్యంగా కాల్షియం, అంటే బేబీ గ్రోత్ అవ్వడానికి, ఎముకలు పటిష్టంగా ఉండడానికి కాల్షియం రిచ్ ఫుడ్ అందిస్తున్నాము. అంతేకాకుండా గర్భవతిలో ఉన్నప్పుడు తన డెలివరీ టైంలో హిమోగ్లోబిన్ లాస్ కాకుండా ఉండడానికి ఐరన్ రిచ్ ఫుడ్ ఇస్తున్నాం. సో ఐరన్ రిచ్ సోర్స్ ఉండడానికి మనకు జాగరీ, విత్ పల్లి, ఇంకా చిక్కీలు ఇస్తున్నాము. అలాగే పిల్లలకి వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా జరగాలి అనే ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనం పూర్తి స్థాయిలో గర్భవతులకి అందించడానికి, అంతేకాకుండా గర్భవతికి మాత్రమే మనం పోషణ చేసి అందరికి అవేర్నెస్ ఇస్తూ ఉన్నాము. ఈ రోజు కోవూరులో మన ఎమ్మెల్యే గారి ముందు చిన్న ప్రతిజ్ఞ ఒకటి మనం చేద్దాము. దానికి సంబంధించి ఒకసారి అందరిలో పైకి వేసి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.